అందరికీ నమస్కారం. మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండేషన్ ఫౌండర్ జీకే గారు. మరి జీకే గారు ఫుల్ నేమ్ వచ్చేసి గోపాలకృష్ణ. సార్ ఎంతో అద్భుతంగా దేశ విదేశాల్లో ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఒక గ్లోబల్ పిరమిడ్ మాస్టర్‌గా అందరికీ సుపరిచితులే జీకే గారు. మరి మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా గురించి సార్ మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. పిఎంసి ప్రేక్షకులకు నా ఆత్మవందనాలు. సార్ మరి మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా అండ్ ఇప్పుడు పిరమిడ్ వ్యాలీలో జరుగుతా ఉంది. సో ఇంతకు ముందు ఏ ప్లేసుల్లో జరిగింది సార్, వాటి గురించి? మెగా మెడిటేషన్ సమ్మిట్ ముందుగా అమెరికా దేశంలో మరి గ్లోబల్ పిఎస్ఎస్ఎం ఫౌండర్ అండ్ లీడర్ పరిపత్రి యొక్క అధ్యక్షతలో మరి యుఎస్ఏ పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి ఛానల్స్ అన్నీ కలిపి మరి అమెరికాలో మొట్టమొదటిసారిగా డాలస్లో నిర్వహించడం జరిగింది. ఎంఎంఎస్ 1 తర్వాత ఎంఎంఎస్ 2 ర్యాలే నార్త్ కెరోలినాలో అయింది. ఆ తర్వాత మూడవసారి వెస్ట్ కోస్ట్లో లాస్ ఏంజలీస్లో కాలిఫోర్నియా స్టేట్లో మూడోసారి నిర్వహించడం జరిగింది. సార్ అప్పుడు మీరు పాల్గొన్నారు కదా ఆ ఈవెంట్లో కూడా. అప్పుడు ఆ ఈవెంట్లో మీ యొక్క అనుభవము, అప్పుడు మెడిటేషన్ స్ప్రెడ్ అవ్వడానికి ఈ ఈవెంట్ ఎలా ఉపయోగపడింది సార్? సో మొట్టమొదటిసారిగా డాలస్లో జరిగినప్పుడు అక్కడ ఎంతో అద్భుతంగా సుమారు ఒక 1500 మందికి పైగా మాస్టర్స్ ఆ 2 రోజుల్లో అక్కడికి వచ్చి వెళ్ళటం జరిగింది. మరి మొట్టమొదటిసారి అమెరికాలో, మరి ఇంచుమించు కెనడాలో, మరికొన్ని దేశాల నుంచి అక్కడ ఆస్ట్రేలియా వరకు కూడా మాస్టర్స్ అందరూ కూడా కలిసి ఒక పెద్ద పండగలాగే ఎలా అయితే మనం ఇండియాలో ధ్యానమా చక్రాన్ని కొన్ని వేల మందితో మనం జరుపుకుంటామో, మరి అలాగా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అందరూ మరి హాజరు కావడం, ఎంతోమంది గొప్ప గొప్ప స్పీకర్స్ యొక్క సందేశాలు, మరి గ్రూప్ మెడిటేషను, స్టాల్ యాక్టివిటీ అండ్ చిల్డ్రన్కి ప్లేఫుల్ యాక్టివిటీ అన్నీ కూడా సేమ్ ఇండియాకి ఏమీ తీసుకోకుండా అద్భుతంగా జరిగింది. అలా ఒక యాన్యువల్ కాంగ్రిగేషన్ అవ్వటం వల్ల మరి ఎంతోమంది ఫ్యామిలీస్తో, కుటుంబంతో వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమం అండ్ ఈ మెడిటేషను, పిఎస్ఎస్ఎం యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా చాలామంది తెలుసుకున్నారు. మరి ఆ తర్వాత సంవత్సరం కూడా ర్యాలీ పట్టణంలో నార్త్ కెరోలినా జరిగినప్పుడు కూడా నేను హాజరయ్యాను. అక్కడ కూడా నార్త్ పార్ట్లో ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ వాళ్ళందరూ మ్యాక్సిమం అటెండ్ అయ్యారు. అనేక కార్యక్రమాలు చక్కగా జరిగి అండ్ అది అద్భుతంగా జరిగింది. అయితే మరి 2 సంవత్సరాలు ఈస్ట్ కోస్ట్లో జరగటం వల్ల మూడవది వెస్ట్ కోస్ట్లో మరి పరి అండ్ అందరూ సీనియర్స్ కలిపి ప్లాన్ చేయటం, లాస్ ఏంజలీస్లో చేయటం జరిగింది. నిజానికి లాస్ ఏంజలీస్లో చేయటం అనేది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ సిటీ. ముఖ్యంగా అది కూడా మరి ఆ ఫారెస్ట్ ఫైర్ అయిన తర్వాత హీలింగ్ ఎల్ఏ అన్నటువంటి ఒక గొప్ప నినాదంతో మరి అక్కడ అన్ని ఉచితంగా ఇస్తూ అసలు బయట వాళ్ళు అయితే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అబ్రాడ్ కంట్రీలో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ప్రతి ఒక్కటి కూడా ఒక పెయిడ్ వర్క్షాప్స్ లాగే ఉంటాయి. అట్లాంటిది అక్కడ మరి పూర్తిగా ఉచితంగా భోజనం సదుపాయం కల్పిస్తూ వర్క్షాప్ అంతా కూడా ఫ్రీ. ఒక అకామిడేషన్ మాత్రమే మనీ పే చేసి ఉండాలి. బట్ అక్కడ కూడా సుమారు ఒక 1000 మందికి పైగా వచ్చి అండ్ ఎంతోమంది అమెరికన్ స్పీకర్స్కి అది ఒక వేదికగా ఉండి యూరోప్ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి మాస్టర్స్ వాళ్ళ అద్భుతమైన సందేశాలు ఇవ్వటం జరిగింది. అండ్ చాలా డ్రామాటిక్గా మంచి మంచి డ్యాన్స్ మ్యూజిక్తోని ఏ స్టైల్లోనే దాన్ని చాలా డైనమిక్గా చేయడం జరిగింది. సో ఈ 3 ఎంఎంఎస్లు అమెరికాలో నేను అటెండ్ కావడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే సుమారు 2017 నుంచి నేను అమెరికా దేశాన్ని విశేషంగా పర్యటిస్తూ సుమారు ఒక 30కి పైగా రాష్ట్రాల్లో ధ్యాన తరగతి నిర్వహించడం జరిగింది. మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎంఎంఎస్ ఇనిషియేట్ అవ్వడంలో పరి యొక్క పాత్ర ఎంతైనా ఉంది. మరి దానికి పిఎస్ఎం, యుఎస్ఏ అందరూ సహకరించడం కూడా చాలా చాలా గొప్ప విషయం. బాగుంది సార్. మరి ఇంతకు ముందు అక్కడ యుఎస్‌లో ఆ ప్లేస్‌లో జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఇండియాలో పిరమిడ్ వ్యాలీలో మరి మెగా మెడిటేషన్ సమ్మిట్ స్టార్ట్ చేయడం వెనుక కారణం ఏముంది? సో మొదట ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ అమెరికాలో చేస్తున్నప్పుడు ఒక్కొక్క సంవత్సరం అది అమెరికాలోనే ఉంటుందని అనుకున్నాను. కానీ మరొక పిఎస్ఎస్ఎం గ్లోబల్ అంటే ఒక గ్లోబల్ పిఎస్ఎస్ఎంగా మనం అవతరించి
పత్రిజీ ఏదైతే ఒక ఏకత్వాన్ని మనకు బోధించారో, మనందరం కూడా ఏకత్వంలో వన్నెస్లో ఉండాలనుకుంటామో, ఆ వన్నెస్ అనే దాన్ని ఒక కంట్రీల మధ్య తీసుకురావడానికి, ఇప్పుడు రాష్ట్రాల్లో చేసే ధ్యానమా చక్రాలు ఆ రాష్ట్రంలో ఉన్న మాస్టర్లందరికీ ఒక తీసుకొస్తాయి ఏకత్వాన్ని. అలాగే నార్త్ ఇండియాలో మనం రిషికేష్లో చేస్తున్నాము, అది ఒక వన్నెస్ ఫీల్ ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి జరుగుతున్నాయి. అలాగే యుఎస్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులకి మొదట అది మొదలు పెడితే, మరి ఇప్పుడు అన్ని దేశాల్లో గ్లోబల్గా ఎన్నో దేశాల్లో మన మాస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కలగలిపి ఒక వేదిక మీదకి, అంటే ఒక భాషలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మరి వర్గాలకి, విభేదాలకి, జాతులకి అన్నిటికీ అతీతంగా అతీతంగా అందరూ ఒక దగ్గర వచ్చి ఒక ఏకత్వంతో ఉండడం అనే దాన్ని కేవలం మనం ఈ ఎంఎంఎస్తో, మరి దాన్ని ఒక గ్లోబల్ ఎంఎంఎస్గా లేదా గ్లోబల్ మెడిటేషన్ సమ్మిట్గా మనం చేసుకోవాలని ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టి దాంట్లో భాగంగా మరి మొట్టమొదటిసారి ఇండియాలో చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇది ఇండియాలో జరగడం వల్ల ఎవరెవరైతే మనకి ఇంతవరకు ఆ మెగా మెడిటేషన్ సమ్మిట్కి రెగ్యులర్గా అలవాటై ఉన్నారో ఆయా దేశాల నుంచి స్పీకర్స్ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి, వాళ్ళు ఇండియాకి వచ్చే ఒక గొప్ప అవకాశం మనం ఇక్కడ కల్పిస్తున్నాం. ఒకటి ఆతిథ్యం ఇచ్చే అవకాశం మనకి ఇండియా భారతదేశం నుంచి, రెండోది వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మెగా పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. మన ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్లో మనం నిర్మించినటువంటి అద్భుతమైన పిరమిడ్ కానీ, ఆ ప్రదేశం కానీ, ఆ ఎనర్జీని వాళ్ళు ఫీల్ అవుతారు. మరి ప్రత్యేకించి పిరమిడ్స్ పరంగా అయితే అబ్రాడ్ కంట్రీలో ఇంకా చాలా తక్కువే ఉన్నాయి, ఇంకా నిర్మాణం జరగలేదు సరిగా. వన్స్ వాళ్ళు ఇండియా వస్తే ఆ మాస్టర్స్, గ్లోబల్ మాస్టర్స్ అంతా మన పిరమిడ్స్ అన్నీ కూడా వాళ్ళు దర్శించడం వల్ల ఎంత వర్క్ ఇక్కడ మనం చేసామో, పత్రిజీ అధ్యక్షతలో పిఎస్ఎస్ఎం నుంచి ఎంత యాక్టివిటీ జరిగింది, ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు చాలా అవలీలగా గొప్ప గొప్ప విషయాలు ఎంత ఈజీగా చెప్పగలరు అనే విషయం వాళ్ళకి తెలిసినప్పుడు మరి సేమ్ యాక్టివిటీ మిగతా కంట్రీస్లో కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. సో ఏకత్వాన్ని ప్రతిష్టాపన చేసేటువంటి ఒక గొప్ప ఉద్దేశము. రెండవది మరి అబ్రాడ్లో ఉన్నటువంటి ఎమినెంట్ మాస్టర్స్ అందరికీ ఇండియాలో జరిగినటువంటి వర్క్ అంతా కూడా మనం ప్రొజెక్ట్ చేయడం, అండ్ మనం ఆ గొప్ప ఆతిథ్యాన్ని తీసుకునే ఒక గొప్ప అవకాశం కలగలిపి మరి ఈ MMS4 అనేది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో జరపడం మరి పిఎస్ఎం గ్లోబల్ నుంచి ఒక గొప్ప ఇనిషియేటివ్గా నేను భావిస్తాను. బాగుంది సార్. చక్కటి, ఎందుకంటే మీరు ఇందాక చక్కగా చెప్పారు సార్. వాళ్ళు మన ఇండియాకొస్తే మనకిక్కడ మన మెడిటేషన్ ఎలా జరుగుతా ఉంది, ఎన్ని పిరమిడ్స్ వచ్చాయి, ఎంత అద్భుతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది అని వాళ్ళు చూసే అవకాశం ఉంది. మన పిరమిడ్స్‌లో కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి చక్కటి ఆపర్చునిటీ, ఒక వేదికగా ఈ ఈవెంట్ ఉపయోగపడుతుంది అని చెప్పారు. చాలా బాగుంది సార్. సో మరి సార్, దీంట్లో స్పిరిచువల్ సైంటిస్ట్‌లతో పాటు గురువులను కూడా ఎవరినైనా ఇన్వైట్ చేస్తున్నారా? స్పిరిచువల్ మాస్టర్స్‌ని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సో త్రూ MMS4 కమిటీ దీని మీద అద్భుతంగా వర్క్ చేస్తూ గొప్ప గొప్ప ఎమినెంట్ మాస్టర్స్ అందరినీ కూడా ఈ వేదిక మీదకి, ఎందుకంటే మెగా మెడిటేషన్ సమ్మిట్ అన్నప్పుడు ఒక గ్లోబల్ ఈవెంట్ కాబట్టి అది కూడా ఇంగ్లీష్లో ప్రధానంగా జరగటం వల్ల సాధారణంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒక రీసెర్చ్ ఓరియంటెడ్, సైంటిఫిక్ ఓరియంటెడ్ స్పీచెస్తో ఎక్కువగా చేస్తాము. అయితే ఇండియా మనకి ఒక డివోషనల్ అండ్ డివైన్ క్యాపిటల్ కాబట్టి మరి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి గొప్ప గొప్ప స్పిరిచువల్ ఆర్గనైజేషన్ తాలూకా గురువును కూడా మనం పిలుచుకొని వాళ్ళ యొక్క సందేశాన్ని కూడా ఈ వేదికగా మనం తీసుకుంటామండి. సార్, ఇది గ్లోబల్‌గా జరుగుతున్న ఈవెంట్ కాబట్టి, అంటే అందరికీ ఎంట్రీ ఉందా? లిమిటెడ్ పీపుల్ అని ఏమైనా ఉందా? లేకపోతే రావాలనుకునే వాళ్ళు ముందు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? ఎలాంటివి ఉన్నాయి సార్? సో ఈవెంట్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ బేసిక్‌గా. ఇండియా నుంచి, అన్ని కంట్రీస్ నుంచి, త్రూ అవుట్ వరల్డ్ నుంచి. ఎందుకంటే ముందుకి మొట్టమొదటి ఇనిషియేట్ రాగానే ఒకటే అనుకున్నాను, ఎలాగైతే ఒక కామన్వెల్త్ క్రీడలు కానీ, ఒక ఒలింపిక్స్ కానీ ఒక్కొక్క కంట్రీ తిరుగుతూ త్రూ అవుట్ వరల్డ్ వెళ్తాయో, అందరికీ ఒక ఇన్విటేషన్ ఉంటుందో, అలా మరి ఈ గ్లోబల్ మెడిటేషన్ సమ్మిట్ కూడా ఒక్కొక్క దేశము తిరుగుతుంది. ఎవరైనా దీనికి అటెండ్ అవ్వచ్చు. అండ్ మరి ముఖ్యంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అండ్ ఆనంద బ్రహ్మ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ నుంచి ప్రత్యేకించి అబ్రాడ్ గోల్ ఉన్న వాళ్ళని నేను పూర్తిగా వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఒక 60 మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ప్రోగ్రామ్ అంతా, ఈవెంట్ అంతా కూడా మనం ఫ్రీగానే చేస్తున్నాము మెయిన్ పిరమిడ్లోని అద్భుతంగా. కానీ అకామిడేషన్ అనేది, ఆ బేసిక్ వసతి ఏదైతే ఉందో దానికి అన్ని లెవెల్స్లో కూడా అక్కడ
వసతి సదుపాయం ఉంది కాబట్టి ఈవెంట్ ముందుగా వాళ్ళు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని వసతి సదుపాయం వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు డార్మెటరీ నుంచి మరి సోల్ నెస్ట్ తాలూకా రూమ్స్ వరకు గ్రూప్ కానీ సింగిల్గా కానీ ముందుగా చేసుకోవాలి. మరి చాలామంది హాజరవ్వటం వల్ల అకామిడేషన్స్ తొందరగా ఫుల్ అవుతున్నాయి. అందుకని రియల్గా రావాలనుకునే వాళ్ళు మరి ఏమాత్రం లేట్ చేయకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని అకామిడేషన్తో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటే కనుక వండర్ఫుల్గా ఉంటుంది. మామూలుగా ఎవరు రావాలి అన్నప్పుడు ధ్యానమా చక్రానికి మనం అందరం వెళ్ళిపోతాం, గ్రామీణ నుంచి అందరూ కూడా. సో నా వెర్షన్లో ఖచ్చితంగా రావాల్సిన వాళ్ళు అనేది అయితే ఒక క్రైటీరియా ఉంది. అందరూ వెళ్ళొచ్చు, ఎవరు రాకూడదని ఏం లేదు. ఖచ్చితంగా వెళ్ళాల్సిన వాళ్ళు అంటే చాలా సింపుల్గా ఆలోచిస్తే ఇప్పుడు మనకి ఇండియా నుంచి మనం ఫారిన్ కంట్రీలో పిల్లలు ఉన్నారని వెళ్తాం. సో ఫారిన్ కంట్రీలో ఎవరికైనా కానీ పిల్లలు కానీ ప్రాణ స్నేహితులు కానీ ఎవరైనా ఉండి ఇండియా కాకుండా వేరే దేశానికి మనం చూడడానికైనా వాళ్ళ దగ్గర స్పెండ్ చేయడానికైనా మనం వెళ్తాం అనుకుంటే పత్రిజీ మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప మహా ఆశయం ధ్యాన జగత్, అందులో మనకి భాగం ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఆ దేశం వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలోని అక్కడికి వెళ్ళాక ఎంతోమంది ఆ కంట్రీలో ఉన్న వాళ్ళని కలుస్తాము. కలిసినప్పుడు వాళ్ళకి మన దగ్గర ఉన్న గొప్ప ధ్యానం అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి మనం అందజేస్తాం. కాబట్టి పత్రిజీ ఇచ్చినటువంటి ధ్యాన జగత్ అన్న గోల్లో ఒక సమితిగా నేను పాల్గొవాలి అనుకున్న వాళ్ళు, మరి ముఖ్యంగా అబ్రాడ్ కంట్రీలో జాబ్ చేస్తున్న పిల్లల నుండి కానీ అక్కడ ఉన్న బంధువులతో కానీ ఏ రకంగా అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి శక్తి అన్నా ఉంది అనుకున్న వాళ్ళు ముందు ఇండియాలో జరిగి ఇక్కడ సమ్మిట్కి ఫస్ట్ అటెండ్ అవుతే గ్లోబల్గా వచ్చే మాస్టర్స్ అందరికీ మన అనుభవాన్ని వివరించి వాళ్ళ అనుభవాలు మనం విని ఆ కల్చరల్ ఎక్స్చేంజ్ అనే దానికి మనకి అద్భుతమైన అవకాశాన్ని మరి వ్యాలీలో మనకు అందుబాటులో కల్పిస్తున్నారు. ఇప్పుడు ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే వెళ్ళడానికి ₹1,00,000 అవుద్ది. అదే బెంగళూరు పక్కనే ఉంది. వెళ్ళామనుకోండి సేమ్ ఒక మెగా మెడిటేషన్ సమ్మిట్ అమెరికాలో ఎలా అవుతుందో వ్యాలీలో ఇంకా అద్భుతంగా జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ఏ గ్యాదరింగ్ విత్ ఆల్ ద గ్లోబల్ మాస్టర్స్. కాబట్టి ఆ కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది, ఆ క్రాస్ కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది అక్కడ ముఖ్యంగా జరుగుతుంది. కాబట్టి ఆ గోల్ ఉన్నవాళ్ళు, ధ్యాన జగత్ గోల్ ఉన్నది అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలి. అండ్ మరి నేను మొట్టమొదటి మెడిటేషన్లోకి వచ్చిన 13వ రోజే నాకు జపనీస్ పీపుల్ మెడిటేషన్లో కనిపించారు. తర్వాత అంచెలంచెలుగా ఆ జపాన్ లాంగ్వేజ్, జపాన్ పీపుల్ నాకు లైఫ్లో వస్తూనే ఉన్నారు. అలా పత్రిజీ ఎన్నోసార్లు నువ్వు వేరే కంట్రీస్లోకి వెళ్ళాలి చెప్పాలనుకున్నప్పుడు అలా మరి యూకే, యుఎస్ అన్ని కంట్రీస్కి వెళ్ళటం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఎలైట్ కమ్యూనిటీ అంతా డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ వాళ్ళందరూ అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు, వాళ్ళకి వేరే కంట్రీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ధ్యాన జగత్తులో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి ఆ ఎలైట్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఆ జూన్ 18 నుంచి 21 వరకు వ్యాలీలో ఉండి వాళ్ళు ఆ కల్చరల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఈ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా అటెండ్ అవుతే మాత్రం వండర్ఫుల్గా ఉంటుంది. మనం ఏదైతే పత్రిజీ ధ్యాన జగత్ అనే గోల్ ఇచ్చారో దానికి మనం పూర్తిగా న్యాయం చేకూర్చి మన వంతు పాత్రని మనం నిర్వహించడం అవుతాం. బాగుంది సార్. అయితే సార్ మీరు 18th to 21st అని చెప్పారు కదా సార్. 18th ఈవినింగ్ నుండి ప్రారంభమవుతున్న ఈ ఈవెంట్‌లో అసలు 21st వరకి మార్నింగ్ డే ఎలా ప్రారంభమవుతుంది? మెడిటేషన్ ఏ టైంలో ఉంటుంది? స్పీకర్స్ ఏ టైంలో మాట్లాడుతూ ఉంటారు? దాని గురించి మీ మాటల్లో. సో యాజ్ యూజువల్గా మనకి రెగ్యులర్గా 2 మెడిటేషన్ స్లాట్స్ ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ స్లాట్ ప్లస్ నైట్ కూడా. దాంతోపాటు సిరీస్ ఆఫ్ స్పీకర్స్ తాలూకా మనం స్కెడ్యూల్ చేసుకొని మార్నింగ్ టు ఈవినింగ్ పూర్తిగా ఆ స్పీకర్ స్కెడ్యూల్ ఉంటుంది. అండ్ మినిమల్గా మనం ఆ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనం పెట్టుకుంటాము. అండ్ నైట్ టైం అవకాశాన్ని బట్టి ఒక క్యాంప్ ఫైర్ గ్యాదరింగ్ లాగా ఓపెన్ యాంఫీ థియేటర్ దగ్గర గ్యాదరింగ్ విత్ మ్యూజిక్తో చక్కగా మనం గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా మధ్య మధ్యలో మనకున్న ఆ ట్రెక్కింగ్ స్పాట్స్ని కూడా టచ్ చేసేలాగా కొన్ని ఆ షార్ట్ వాక్ ప్రోగ్రామ్స్ అన్నీ కలిపి మనం బ్యూటిఫుల్గా ఫ్లైయర్లో ప్రోగ్రామ్ తాలూకా ఈవెంట్ ఫ్లోని మనం అద్భుతంగా దాంట్లో తెలుసుకోవచ్చు. అప్పటికే మనకు ఆల్రెడీ ఫ్లైయర్స్లో చాలా వరకు రిలీజ్ కావడం జరిగింది. సార్ మరి ఇంత అద్భుతంగా ఈ ప్రోగ్రామ్‌ని ప్లాన్ చేశారు కదా! అంటే మీరు అందరికీ ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు? ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అద్భుతంగా రెస్పాన్స్ ఉందండి. సో ముఖ్యంగా ప్రమోషన్ అనే దాన్ని మన పిఎంసి ఛానల్ అన్నిటి నుంచి ప్రోమోస్ ద్వారా, అదేవిధంగా ఎవరైతే స్పీకర్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరి యొక్క డిజిటల్ ఫ్లైయర్స్తోని సోషల్ మీడియాలో వైడ్గా ఒక టీము ప్రత్యేకించి దానికి వర్క్ చేస్తూ దాన్ని రిలీజ్ చేయడం జరిగింది.
మరి అదేవిధంగా కార్పొరేట్ కంపెనీస్, మరి ఎమినెంట్ స్పీకర్స్ అబ్రాడ్ నుంచి వస్తారు. కాబట్టి స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా అసోసియేటెడ్‌గా వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ప్రమోషన్‌కి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. త్రూఅవుట్ ఇండియా అండ్ అబ్రాడ్ నుంచి చాలామంది ఈ ఈవెంట్‌ని తెలుసుకొని, మరి అటెండ్ అవ్వడానికి అందరూ కూడా ఉత్సాహం చూపించడం చాలా క్లియర్‌గా కనిపిస్తోంది రోజు రోజుకి. సార్ మరి ఎంతో మంది అంటే మనకి బయట కంట్రీస్ నుండి కూడా స్పీకర్స్ వస్తున్నారు. ఇక్కడ ఇండియా వాళ్ళు కూడా అటెండ్ అవుతారు కదా! ముఖ్యంగా పత్రిజీ చెప్పేది ఫుడ్ గురించి చాలా ప్రయారిటీ ఇస్తారు పత్రి సార్. సో, మీరు ఈ ఈవెంట్‌లో ఫుడ్ ఎలా ప్లాన్ చేయబోతున్నారు? సో, ప్రత్యేకించి ఎప్పటిలాగే మనం వ్యాలీలో పెట్టే వర్క్‌షాప్స్ లాగే కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనే దానికి పూర్తిగా మనం అవకాశం కల్పించడం జరుగుతుంది. సో, దీనికంటూ ఒక సెపరేట్ డైనింగ్ ఉంటూ ఎక్కువ మంది అబ్రాడ్ పీపుల్ మనకు తెలుసు. ముఖ్యంగా వేగన్ డైట్‌తోనే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ వెజిటేరియన్ ఫుడ్‌తో వీగన్ ప్రయారిటీ ఎక్కువగా తీసుకుంటూ ప్లాంట్ బేస్డ్ ఫుడ్‌ని మేజర్‌గా ఇక్కడ ఈసారి మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈవెంట్ స్పాన్సరింగ్ సంబంధించి ఎవరైతే ఇప్పుడు కార్యక్రమానికి అందరూ రాలేకపోయినా గానీ, ఇటువంటి గొప్ప ప్రయత్నాన్ని పత్రిజీ ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రయత్నంలో నేను కూడా భాగస్వాములవ్వాలి, నా తాలూకా పాత్రను పోషించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మరి ఈవెంట్‌లో ఒక స్పాన్సర్‌గా గానీ, ఈవెంట్‌లో ఒక మేజర్ పార్ట్నర్‌గా రావటానికి కొన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది ప్లాన్స్. అదేవిధంగా అన్నదానం అనేది మనందరికీ తెలిసిందే. మనం అన్ని ధ్యాన యజ్ఞాలకి, అన్నదానానికి మనం విశేషంగా సహకరిస్తాము. కాబట్టి పూర్తిగా ఒక రోజుకి గానీ, లేదా టోటల్ ఈవెంట్ గానీ, ఒక ఒక మీల్ అన్నట్టుగా మనం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చేసి మనం ఒక ఫ్లైర్‌ని ఆల్రెడీ సోషల్ మీడియాలో రిలీజ్ చేశాము. మరి దీని గురించి ప్రత్యేకించి ఒక వెబ్‌సైట్‌ని కూడా రూపొందించారు. ఆ గ్లోబల్ మెగా మెడిటేషన్ సమ్మిట్ తాలూకా వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్ నుంచి కూడా మనం ఈ వివరాలన్నీ కూడా తీసుకొని కార్యక్రమంలో పాల్గొనడం అంటే ప్రత్యేకించి ఎళ్లి అక్కడ 3 రోజులు ఉండడం అని కాదు. అది ఖచ్చితంగా చాలా అద్భుతమే. అక్కడ ఉండగలిగితే మేనేజ్ చేసి ప్రత్యక్షంగా ఇచ్చిన వాళ్ళమవుతాం. మనం పొందిన వాళ్ళమవుతాము. కానీ పరోక్షంగా ఆహ్, ఏ రకంగా అయినా బిజీగా ఉన్నవాళ్ళు మరి ఆ ఈవెంట్ తాలూకా స్పాన్సరింగ్‌లో, మరి అన్నదానం తాలూకా స్పాన్సరింగ్‌లో ముందుకొచ్చి, మరి వాళ్ళు అద్భుతంగా ఈ కార్యక్రమానికి సహకరించొచ్చు. అదేవిధంగా మరి నార్త్ అండ్ సౌత్‌లో నేను ఈవెంట్‌కి వెళ్ళే వాళ్ళకి కూడా ఎవరైనా స్పాన్సర్ చేసేలాగా రిలీజ్ చేసినప్పుడు, మరి ఎంతోమంది ముందుకొచ్చి వాళ్ళు వెళ్ళలేకపోయినా వెళ్ళే వాళ్ళకి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. మరి అంత అద్భుతంగా మనం ఈ కార్యక్రమాన్ని వీలైనంత ఎక్కువ మందితో దిగ్విజయం చేసేలాగా మనందరం కలిపి పార్టిసిపేట్ చేద్దాం. అండ్ నేను కూడా మరి ఈవెంట్‌లో స్పీకర్‌గా ఉంటున్నాను. అందులో ఏదైతే విజ్డమ్ క్యాప్సూల్స్‌తో స్పిరిచువల్ టాబ్లెట్స్‌తోని అద్భుతంగా గడిచిన 25 సంవత్సరాల కృషితో ఒక వండర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ని గ్లోబల్ పిఎస్ఎస్ఎంలో ఒక హెల్త్ వింగ్‌గా మనం తీసుకొని రావటం జరిగిందో, మరి దాని తాలూకా ఆ ప్రాజెక్ట్ ఓవర్‌వ్యూ ఇవ్వడమే కాకుండా కొన్ని మిరాక్యులస్ కేస్ స్టడీస్‌ని అక్కడ బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేస్తూ కొన్ని విజ్డమ్ క్యాప్సూల్స్ టాబ్లెట్స్‌ని కూడా అక్కడ కామన్‌గా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఈవెంట్‌లో. మరి దాంతో పాటు ఎంతోమంది వాళ్ళ యొక్క ఎగ్జిబిట్స్‌ని ప్రదర్శించేలాగా స్టాల్స్ అన్నీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడికి చేరుకోవడానికి ఒక ట్రావెల్ కమిటీ ఒకటి కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ రిజర్వేషన్స్ ఎయిర్‌పోర్ట్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి రావటానికి పూర్తి సమాచారం ఆ ట్రావెల్ లాజిస్టిక్స్ కమిటీ పూర్తిగా అందజేస్తారు. అండ్ స్టాల్ యాక్టివిటీ కూడా అద్భుతంగా అవుతది. సో, బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఒక్క ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ అటెండ్ అవ్వడమే కాకుండా, వాళ్ళు ఒక సీరీస్ ఆఫ్ పిరమిడ్స్‌ని ఆహ్, హైదరాబాద్ గాని, తర్వాత రాజమండ్రి వశిష్ఠ గౌతమి గాని, మంచి మంచి ప్లేసెస్ వైజాగ్ ఇట్లా అన్ని ప్లేసెస్‌కి వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన పిరమిడ్స్ సందర్శించడం అండ్ వాళ్ళు క్లాసు తీసుకోవచ్చు. మెడిటేషన్ క్లాసు. మరి ఈ సందర్భంగా వస్తున్న కొంతమంది స్పీకర్స్‌కి చాలా చోట్ల వాళ్ళకి మెడిటేషన్ క్లాసెస్ వైడ్ అక్రాస్ సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఇదొక మంచి ఒక స్పిరిచువల్ టూరు. వాళ్ళకి ఫుల్ లెంగ్త్. అండ్ మనకి ఆ క్రాస్ కల్చరల్ వేరియేషన్ ఇతర దేశాల యొక్క ఆ కల్చర్‌ని అర్థం చేసుకునే ఒక గొప్ప అవకాశము. అండ్ ముఖ్యంగా కనెక్షన్స్ చాలా వరకు మనం బిల్డ్ చేస్తాము. ఈ సంబంధంగా మాస్టర్స్ ఎవరెవరైతే ఇండియాలో ఎంతో ప్రచారం చేశారో, మరి వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళాలంటే గనక, ఇక్కడొచ్చిన వాళ్ళని ముందు మనం పరిచయం చేసుకున్నప్పుడు మన తాలూకా నాలెడ్జ్ ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో,
అప్పుడు ఈజీగా వేరే కంట్రీస్కి వెళ్ళి పత్రిజీ ఇచ్చినటువంటి ధ్యాన జగత్తులో పాల్గొనే ఒక గొప్ప అవకాశం దీని ద్వారా మనకి చాలా సులువుగా మొట్టమొదటిసారిగా ఇండియాలోనే కల్పించబడింది. మరి నెక్స్ట్ ఇయర్ 99% అది యూకేలో ఉండే అవకాశం ఉంది. మరి గడిచిన 25 సంవత్సరాల్లో తయారైన మాస్టర్స్లో గ్లోబల్ మాస్టర్స్గా ఎదిగే వాళ్ళు సుమారు ఒక 100 మెంబర్స్ అయితే అక్కడ అటెండ్ అవుతున్నారు. ఇప్పటికి ఒక 60 మెంబర్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 100 మెంబర్స్ పీపుల్ మారినా కానీ మాస్టర్స్ మారినా అన్ని కంట్రీల్లో కూడా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయాలన్నటువంటి ఒక థీమ్తో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని గ్లోబల్ పిఎస్ఎస్ఎం పరి అధ్యక్షతలో మనకి రావడం చాలా చాలా గొప్ప విషయం. మనందరం కూడా మన వంతు ప్రయత్నాన్ని, మన వంతు బాధ్యతని, మన వంతు పార్టిసిపేషన్ని దీంట్లో తీసుకొని ఈ కార్యక్రమాన్ని మనం మెగా మెడిటేషన్ 4ని దిగ్విజయం చేద్దాము. అండ్ తర్వాత 5 ఈవెంట్ ఎలాగో అట్లాంటాలో నెక్స్ట్ మనం అవ్వబోతుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ అందరం కలిపి ఈ ఈవెంట్ని పత్రిజీకి ఒక గొప్ప కానుకగా ఇండియా నుంచి మనందరం సమర్పిద్దాం. ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ అనేది ఇంతకు ముందు యుఎస్లో అంతా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇండియాలో కూడా పెట్టారు. మీరు వన్ ఆఫ్ ద స్పీకర్గా వెళ్తున్నారు. సో ఇంతకు ముందు కూడా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక ఆర్గనైజర్గా అవనియండి, ఒక స్పీకర్గా ఆయన అవనియండి, మీరు పొందిన అనుభూతి ఏంటి? సో ముందు ఇటువంటి ఒక పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని నేను ఎప్పుడు కూడా ఒక యాన్యువల్ సోల్ ప్రోగ్రామ్గా ఫీల్ అవుతాను. అంటే మనం ఒక మాస్టర్స్గా మనం అక్కడికి వెళ్ళి ఒక 4 రోజుల పాటు అందరితో ఉండి ఎంతో విజ్డమ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఒక సంవత్సరానికి సరిపడగా ఒక గ్లోబల్ లెవెల్లో మనం ఏం చేయగలం అని. ఎందుకంటే అక్కడ వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్స్ అండ్ పరి వాళ్ళ మెసేజెస్ వాళ్ళు ఇస్తారు. ఒక గ్లోబల్ లెవెల్లో పిఎస్ఎస్ఎంని ఎలా తీసుకొని వెళ్ళాలి అన్న దానికి వాళ్ళ విజన్ ఇచ్చినప్పుడు ఆ విజన్లో ఏవేవైతే మనకి సూటబుల్గా ఉంటాయో దాన్ని మనం గ్రాస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మన ప్రోగ్రామ్ని మౌల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనకు ఒక గ్రేట్ లైట్, ఒక లైట్ పెడితే ఆ లైట్ నీడలో ఎలా అయితే మనం వెళ్తామో ఒక గ్లోబల్ లెవెల్లో వెళ్ళడానికి ఆ గ్లోబల్ సమిట్ని అటెండ్ అయినప్పుడు ఆ మాస్టర్స్ ఇచ్చేటువంటి సందేశాలు, మరి వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్ మెసేజెస్ మనకి ఒక 1 ఇయర్ వరకు మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ రెండవది అక్కడ మనం ఎంతోమంది యొక్క అనుభవాల్ని వినటం వల్ల ఎంత వర్క్ జరుగుతుంది, మనతో పాటు సమానంగా ఎంతమంది అద్భుతంగా వర్క్ చేస్తున్నారు అనే దాన్ని మనం చూసినప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. మరి అదేవిధంగా ఆ గ్రౌండింగ్ అనేది మనం ముఖ్యంగా అద్భుతంగా అక్కడ మనం అలవాటు చేసుకోగలుగుతాం. అండ్ మనం చెప్తాం ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అని ప్రతి పాంప్లెట్లో మనం పైన రాసేస్తాం ట్యాగ్ లైన్లా. కానీ దాని పట్ల మన పాత్ర ఏంటి, దాని గురించి మనం ఏం చేస్తున్నాము అని ప్రశ్నించుకున్నప్పుడు ఇటువంటి సమ్మిట్స్కి సహకరించి మరి వాటికి అటెండ్ అయ్యి అందులో ఎప్పుడైతే మనం పాలు పంచుకుంటామో అప్పుడు ఆ ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు అని మనం చేకూట్టినందుకు మన వంతు బాధ్యతను చేశాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ని అక్కడ మనం ఖచ్చితంగా పొందగలుగుతాం. మరి అదేవిధంగా ప్రతి సమ్మిట్ అవుతున్నప్పుడు స్పిరిచువల్ టాబ్లెట్స్ అండ్ ఆనందపురం టీం నుంచి దానికి కావాల్సినటువంటి నిధులు సమీకరణలో మరొక 1 మంత్ నుంచే మీటింగ్స్ పెట్టుకొని ఇప్పుడు మీటింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మీట్ అవుతూ మరి పార్టిసిపేషన్ నెంబర్ కానీ అదేవిధంగా ఈవెంట్ అంటే ఈవెంట్ రోజు కాదు, ముందు నుంచే దానికి సన్నాహాలు చేస్తూనే ఎంతో హ్యాపీనెస్, ఎంతో మెడిటేషను, దానికి ఎంతో ఎనర్జీ ఇవ్వటము అండ్ ఫండ్స్ని అద్భుతంగా దానికి కావాల్సిన నిధులు సమీకరించుకొని మరి అమెరికాలో ఉన్న 3 సమ్మిట్స్కి కూడా ఎంతో ఫండ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నంత వరకు కృషి చేయడం జరిగింది. దానివల్ల ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది. హౌ బెస్ట్ టైం తన్మన్ దన్ 3 రకాలుగా మనం ఆ ఈవెంట్కి మనం తోడ్పాటు చేయడం వల్ల అది ఎంతో అద్భుతంగా అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ ఈవెంట్ ద్వారా ఆ గ్లోబల్ సమ్మిట్లు ఎవ్రీ ఇయర్ జరుగుతున్నప్పుడు గ్లోబల్ లెవెల్లో ఏదైతే మనం కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవాలనుకుంటామో వాటికి కావాల్సినటువంటి సపోర్ట్ని అటు మాస్టర్స్ పరంగా కానీ నిధుల పరంగా కానీ మనం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఒక నేషనల్ హైవే వేయాలనుకోండి, హైవే ఒక వ్యక్తి వేసేది కాదు, అది గవర్నమెంట్ వేయాలి. నేషనల్ హైవే ఉంటే తప్ప మనం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళలేము. అలాగే ఒక కంట్రీ లెవెల్లో జరగాలంటే కంట్రీలో ఉన్న స్టేట్స్ అన్ని కలాలి. అలా గ్లోబల్ లెవెల్లో మనం ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఆ గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అటు పీపుల్ పరంగా, పీపులే ఎప్పుడు ముఖ్యం, పత్రిజీ ఎప్పుడు కూడా పీపుల్నే ఇంపార్టెంట్గా తీసుకుంటారు. దాంతోపాటు నిధులు కూడా కావాలి.
సో వాటిని మనం సమీకరించుకోవడానికి ఇటువంటి సమ్మిట్స్ ఎంతో అద్భుతంగా ఉపయోగపడతాయని నేను విశ్వసిస్తాను. అందువల్ల మిగతా సంవత్సరం అంతా పొడునా విడివిడిగా ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా గానీ, ఈ సమ్మిట్ వచ్చినప్పుడు మాత్రం ముందు నుంచి అందరం అవేర్‌గా తయారయ్యి, మరి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావటం వల్ల, ముందు ఆ పర్సనల్ సాటిస్ఫాక్షను అండ్ మన పాత్రను మనం పరిపూర్ణంగా మనం నిర్వహించడం అండ్ సబ్మిట్ అవుతున్నప్పుడు జరిగే కార్యక్రమాలు అండ్ డాన్స్‌నైతే నేను అద్భుతంగా ఎంజాయ్ చేస్తాను. వండర్‌ఫుల్ క్లోజింగ్ డాన్స్‌లు జరుగుతాయి ముఖ్యంగా డైనమిక్ మ్యూజిక్స్‌తో అండ్ ఆల్ ది థింగ్స్ ఐ ఎంజాయ్డ్. యాహ్! థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. ముఖ్యంగా ఒక సాధకులకి ఆ ఈవెంట్ ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. దేశ విదేశాల నుండి వచ్చిన వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోవడానికి, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని షేర్ చేసుకోవడానికి ఈ ఈవెంట్ అనేది ఒక చక్కగా వేదికగా ఉపయోగపడుతుందని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్‌గా ఈవెంట్‌లో ఆనాపానసతి ఆనాపానసతి మెడిటేషను, పిరమిడ్ పవరు, మరి ప్లాంట్ బేస్డ్ డైట్ తాలూకా ఇంపార్టెన్సు అండ్ ఎంత ఎక్స్‌టెన్సివ్‌గా స్పిరిచువల్ సైన్స్‌తో రిసర్చ్ జరిగింది. అటు హెల్త్ నుంచి ప్రాస్పెరిటీ అండ్ అబండెన్స్ వరకు. అండ్ కొంతవరకు అదర్ డైమెన్షనల్ విజ్డమ్ ఇవన్నీ కలగలిపి మనం ఒక బ్యూటిఫుల్ విజ్డమ్ ఇచ్చేలాగా మనం ఓవరాల్‌గా ఈవెంట్‌ని ప్లాన్ చేశాం కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్‌ని వినియోగించుకోవాలి. మరి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పిఎస్ఎస్ఎం గ్లోబల్ అండ్ ముఖ్యంగా పరి అండ్ దెన్ దీన్ని ప్రమోట్ చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి అన్ని పిఎంసి ఛానల్స్ అండ్ ముఖ్యంగా పిఎంసి తెలుగు ఛానల్‌కు మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదండి. మెగా మెడిటేషన్ సమ్మిట్ పిరమిడ్ వ్యాలీలో జూన్ 18 నుంచి 21 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతా ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్‌లో పాల్గొనొచ్చండి. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సార్ ఇందాకే తెలియజేశారు. మరి చక్కటి రుచికరమైన ఉచిత భోజనం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.